ఒక పల్లెటూరులో నవ్య అని ఒక ఆవిడ ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు అవినాష్. అతను పల్లెటూరులోనే పొలం పనులు చేసుకుంటూ వచ్చేవాడు. కానీ ఆయన ఆదాయం సరిపోవట్లేదని ఒకరోజు వాళ్ళ అమ్మ నవ్యతో ఇలా అంటాడు. అమ్మ, ఊర్లో ఎంత పని చేసినా డబ్బులు ఎక్కువ రావట్లేదు. నా ఆదాయం పెరగాలంటే నేను పట్నం వెళ్ళాల్సిందే అని చెప్పి ఒకరోజు వెళ్తాడు. కావాలంటే నువ్వు కూడా నాతో రా అమ్మ అంటే తను నవ్య ఒప్పుకోలేదు. సరేనమ్మా, నువ్వే ఒక 10 రోజుల్లో 12 రోజుల్లో వెళ్తూ ఉండు అని చెప్తుంది. దానికి అవినాష్ సరేనని ఒప్పుకుంటాడు. అలానే అతను పట్నంకి బయలుదేరిపోతాడు. ఆ రోజు తర్వాత వాళ్ళ అమ్మ నవ్య ఇంట్లో హాయిగా ఉండేది. తన కొడుకు అవినాష్ పట్నంలో డబ్బులు సంపాదించి ఒక 12 రోజులకి లేదా వారానికి వచ్చి వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చి తినడానికి తిండి, ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ కొనిపించి వెళ్ళేవాడు. అలాగే జరుగుతూ ఉండేది. ఎప్పుడో ఒక నెలకో ఒక వారానికో వచ్చి వెళ్తూ ఉండేవాడు అవినాష్. దాంతో వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషపడేది. నా కొడుకు నన్ను బాగా చూసుకుంటున్నాడు, అలాగే మంచిగా సంపాదించుకుంటున్నాడు అని ఇలా వీళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజు ఏమైందో, అవినాష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఫారెన్ అమ్మాయి. దాంతో వాళ్ళ అమ్మ షాక్ అయింది. ఏంటి వీడు ఇలాంటి పని చేశాడు, మళ్ళీ పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటాడు అనుకుంటే ఫారెన్ అమ్మాయిని చేసుకున్నాడు. ఇక్కడ కట్టుబాట్లు సాంప్రదాయం ఏమైనా తెలుస్తాయా, వాళ్ళకి ఎందుకు చేసుకున్నావురా అని వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉండేది. కానీ అవినాష్ ఇలా అంటాడు, లేదమ్మా, తను కూడా మన గురించి అంతా తెలుసు, చాలా సాంప్రదాయంగా ఉంటుంది, మనం నేర్పితే ఏదైనా నేర్చుకుంటుంది అని. కానీ వాళ్ళ అమ్మ తను వెళ్ళిపోరా అని పంపించేస్తుంది. ఒకరోజు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేకుండా అయిపోయింది. దాంతో అవినాష్కి కాల్ చేస్తుంది. నాయన, నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వు వస్తావా అని అడిగితే, అవినాష్ నాకు పని ఉందమ్మా, నువ్వే ఇక్కడికి రా, నేను నీకోసం టికెట్ బుక్ చేస్తా అని బుక్ చేస్తాడు. నవ్య ఫారిన్కే వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే అవినాష్ భార్య స్టెఫానీ ఎలా ఉంది అత్తయ్య అని అడుగుతుంది. కానీ దానికి సమాధానం చెప్పదు నవ్య. కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత చెప్తుంది, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దమ్మా, నువ్వు ఫారిన్ నుంచి వచ్చావు కదా, నేనేమో పల్లెటూరి నుండి వచ్చాను అని వెటకారంగా చెప్తుంది. తర్వాత ఇలా అడుగుతుంది, ఎక్కడమ్మా వాష్రూమ్ అని తను అలా చూపిస్తుంది. అక్కడ ఉంది అని. తనకు తెలియదు కదా అక్కడ ఎలా ఉంటుందో, వెళ్ళి జారి కింద పడిపోయింది. నవ్య దాంతో నడుము పట్టుకుంటుంది. దాంతో ఇంకా అంతా కోడలే చూసుకుంటుంది. ఏం కావాలన్నా తినడానికి ఏమైనా సహాయం చేయడానికి మొత్తం తన కోడలు స్టెఫానీ చూసుకుంటూ ఉండేది. దాంతో వాళ్ళ అత్తగారైన నవ్య మనసు, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, నేను నా కోడలు ఎంత మంచిది, నేను తనని ఎన్ని మాటలన్నా నాకు బాగోలేకపోతే ఇంత బాగా చూసుకుంటుంది అని తను మారిపోయి తన స్టెఫానీ అని కోడలుగా ఒప్పుకుంటుంది నవ్య. దాంతో తన కొడుకు అవినాష్ చాలా సంతోషపడతాడు. దాంతో స్టెఫానీ మనసులో ఇలా అనుకుంటుంది, మా అత్తగారు నవ్య, అవినాష్ నేను కలిసి ఇక్కడే ఫారెన్లో ఉంటే ఎంత బాగుంటుంది అని స్టెఫానీ మనసులో అనుకుంటుంది. దాంతో అత్తగారికి ఈ విషయం చెప్దామని వెళ్తుంది. సరేనని అత్తగారికి ఇలా చెప్తుంది, అత్తయ్య నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా, నేను అవినాష్ ఇక్కడే ఉందాము, సంతోషంగా ఉంది కదా అత్తయ్య, మీరు కూడా ఉంటే ఇంకా మాకు సంతోషంగా ఉంటుందని స్టెఫానీ అంటుంది. దాంతో నవ్యకు ఇంకా ఆనందం అయిపోయింది. అయ్యో నా కోడలు ఎంత మంచిదో అని చాలా మురిసిపోయి ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటానులేమ్మా అని ఒప్పుకుంటుంది. అప్పటి నుండి నవ్య తన కొడుకు అవినాష్, కోడలు స్టెఫానీతో కలిసి సంతోషంగా ఉండసాగారు.